నమస్తే, నా పేరు డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఎట్ అమోర్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ షీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. బయాప్సీ తర్వాత యూజువల్గా ఇమేజింగ్ టెస్ట్ చేస్తారు. ఇమేజింగ్ టెస్ట్ అంటే ఏంటి? క్యాన్సర్ ఒకటే దగ్గర ఉందా, ఆ ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాకిందా తెలుసుకోవడం కోసం ఇమేజింగ్ టెస్ట్ అని చేస్తారు. ఈ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు పాకినటువంటి క్యాన్సర్ని మనం మెటాస్టాసిస్ అంటారు. క్యాన్సర్ ఎందుకు అంత భయంకరమైంది? క్యాన్సర్ చిన్నగా ఉన్న చాలా ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తాము అంటే ఈ మెటాస్టాసిస్ని నిలువరించటం కోసం. ఈ క్యాన్సర్ వేరే దగ్గరికి పోకుండా ఆపటం కోసమే మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అన్నది జరుగుతుంది. చిన్న కణము ఉన్నప్పుడు మనం ఎక్కువగా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఒక్క కణం కూడా బాడీలో మిగలకుండా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల క్యాన్సర్ని ఆపే అవకాశం మనకు ఉంటుంది. అందుకే చాలా చిన్నగా 1 లేదా 2 సెంటీమీటర్స్ ఉన్న క్యాన్సర్స్ కూడా మనం ట్రీట్మెంట్ కీమోథెరపీలు ఇవ్వటము, రేడియేషన్ ఇవ్వటము అన్నది జరుగుతుంది. ఈ ఇమేజింగ్ అంటే ఏంటి? ఇమేజింగ్ అంటే ఏమేం టెస్టులు చేస్తారన్నది మనం మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో మొట్టమొదటిగా చేసింది సిటీ స్కాన్. సిటీ స్కాన్ అంటే మనిషి యొక్క రూపాన్ని క్రాస్ సెక్షనల్గా చేసి క్యాన్సర్ ఎక్కడ దాకా పాకింది అని తెలుసుకోవటం. అదే కాకుండా మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఈ మధ్య కాలంలో మనం చాలా రొటీన్గా పెట్ సిటీ, క్యాన్సర్ వస్తే పెట్ సిటీ చేయించుకున్నాం అన్నది మన బంధువుల నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటాం. ఈ పెట్ సిటీలో మనకు తెలిసింది ఏంటి అంటే క్యాన్సర్ వేరే దగ్గరికి పాకింది క్యాన్సరా కాదా అన్నది ముందే తెలిసే అవకాశం ఉంటుంది. దాన్నే మనం పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ అని ఉంటుంది. యూజువల్గా పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ అని చేయటం వల్ల క్యాన్సర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాకిందా, బాడీలో ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా ఉందా అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలాసార్లు నాకు స్టేజ్ 1 క్యాన్సర్ ఉంది, స్టేజ్ 2 క్యాన్సర్ ఉంది, స్టేజ్ 3 క్యాన్సర్ ఉంది, స్టేజ్ 4 క్యాన్సర్ ఉంది అని మనలో మనం మాట్లాడుకోవటం, లేకపోతే వేరే వాళ్ళు మనకు చెప్పటం అలాంటివి గమనిస్తుంటాం. అసలు ఈ స్టేజింగ్ అంటే ఏంటి, స్టేజింగ్ ఎలా చేస్తారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టు మనకు ఒకసారి బయాప్సీ, జెనెటిక్ టెస్ట్లు, దాని తర్వాత ఇమేజింగ్ వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ ఒక దగ్గర నుంచి ఎంత దూరం పెరిగింది అన్న దాన్ని బట్టి 1, 2, 3, 4 అనే స్టేజెస్ ఇస్తాం. ఎందుకు స్టేజింగ్ ఇలా చేస్తామంటే క్యాన్సర్ అనేది ఒక గ్లోబల్ వ్యాధి. అమెరికాలో, ఆఫ్రికాలో, యూరోప్లో, పశ్చిమాసియాలో, మన దేశంలో ఇదే రకమైన క్యాన్సర్ వస్తుంది అనుకుంటున్నాం. ట్రీట్మెంట్ స్టాండర్డైజేషన్. అమెరికాలో ఈ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఇక్కడ కూడా అదే ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఏ ట్రీట్మెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది మనం అంచనా వేయగలుగుతాం. దానికోసమే మనం స్టేజింగ్ చేయటం జరుగుతుంది. ఈ స్టేజింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రోగ్నోసిస్. పేషెంట్కి మనము ముందే ఎలా ఉండబోతుంది అని చెప్పే అవకాశం దొరుకుతుంది. యూజువల్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్స్లో క్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టేజ్ 4 క్యాన్సర్స్లో క్యాన్సర్ని పూర్తిగా మనం తగ్గించలేము, కానీ పేషెంట్ యొక్క లైఫ్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తుండ్రు, క్యాన్సర్ ఎలా ఉంటుంది అన్నది ప్రిడిక్ట్ చేసే అవకాశము మనం స్టేజింగ్ ద్వారా దొరుకుతుంది. క్లినికల్ అసెస్మెంట్ అంటే క్యాన్సర్ ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడు, క్యాన్సర్ వల్ల ఏమైనా లక్షణాలు ఉన్నాయా, క్యాన్సర్ కాకుండా వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేయాలి, క్యాన్సర్ ట్రీట్మెంటు వేరే ఇబ్బందుల ట్రీట్మెంట్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, కేవలం ఫిజికల్గా కాకుండా సైకలాజికల్గా, దాని తర్వాత సోషల్ అండ్ కాంటెక్స్చువల్గా పేషెంట్ ఎలా ఉన్నారు అన్న తెలుసుకోవటం అన్నది క్లినికల్ అసెస్మెంట్ అంటారు. ఫిజికల్గా అంటే పేషెంట్కి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఫిజికల్గా బాడీలో ఇంకా వేరే ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటాం. సైకలాజికల్గా క్యాన్సర్ రావటం వల్ల పేషెంట్ ఏమైనా డిప్రెషన్ గురయ్యారా, సోషల్ సపోర్ట్ ఎలా ఉంది, పేషెంట్ ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఉన్నారు, మెయిన్ ట్రీట్మెంట్ సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ఇవన్నీ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది డిసైడ్ చేస్తుంది. ప్రతిరోజు వచ్చే ట్రీట్మెంటు దగ్గర ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది కానీ దూరంగా ఉన్న వాళ్ళకి పనిచేయదు. ప్రతిరోజు ఇచ్చే ట్రీట్మెంట్ దూరంగా ఉండే వాళ్ళకి ఇవ్వటం వల్ల పూర్తి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని బయోలాజికల్, పర్సనల్ అండ్ సైకలాజికల్, సోషల్ అండ్ కాంటెక్స్చువల్ అసెస్మెంట్ చేయటం కూడా క్యాన్సర్ పేషెంట్లో అతి ముఖ్యమైనది.